విజయ్ ప్రతాప్ రెడ్డి గురించి మీరు ఏమైనా చెప్తారా మేడం? ఆయన కూడా సేమ్ ఇదే ఇష్యూ పైన మాట్లాడాడు. అండ్ ఆయన ఎక్కువ హాస్టల్కి వెళ్ళి సెర్చ్ చేసి చాలా గొప్ప వ్యక్తి అన్న. అట్లాంటి ఆయనకి ఇయ్యరు, ఆయన మీకు దండం పెడతా. అవార్డు అనేది అట్లాంటి ఆయనకి ఇయ్యరు. ఆయన మీద కూడా నువ్వు అంటే ఆయన పబ్లిసిటీ కోసం తిరుగుతా ఉన్నాడు. అందుకొని కొడతా కూడా అన్న ముందరకు వచ్చి మాట్లాడమని నెగిటివ్ పోస్ట్ చేస్తున్నారు మీద. ఆయనని ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినోడు ఎవడైనా సరే అందుకొని కొడతా. సిగ్గు ఉండాలి. ఆయనకి ఇయ్యరు మంచి అవార్డు, పుణ్యం ఉంటది. ప్రతి ఒక్క చోటికి వెళ్ళి పిల్లలకి ఎంతో మందికి సాయం చేస్తున్నాడు. మంచిగా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ విజిట్ చేసినా బ్రహ్మాండంగా ఉంటది. ఆయనకి అవార్డు ఈ పనికిరానని ముసలోనికి ఇచ్చి 10 మందికి చెడ్డ పేరు చెప్తాడు. ఈయనకి అది ఇచ్చేది అన్నకి ఇయ్యరి. పిల్లల్ని అన్ని వదిలేసి 24 గంటలు డ్యూటీలో తిరుగుతాడు. ప్రతి ఒక్క పిల్లల గురించి ఆలోచిస్తాడు. ఆయనకి సందుకు ఏమైతుంది? అట్లాంటివి ఓవు మంచి చేస్తాడు, ఎవ్వరికి అర్థం కాదు. ఇట్లాంటి పనికిరాని పని చేస్తాడు మాత్రం అందరికి అర్థమవుతుంది. అన్న పార్టీ గురించి సంబంధం, పార్టీ గురించి చెయ్యాలి అని ఆయన ఎప్పుడు అనుకోడు. పార్టీ పక్కన పెట్టాలి. ఎంతసేపు రాజకీయం, అన్నిటికీ రాజకీయం రుద్దకూడదు. ఇప్పుడు రాజకీయంగా చేయాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కొన్ని కోట్లు సంపాదించుకోవాలి. ఈయన ఏ ఒక్కరోజైనా ఈయన మీద ఇష్యూ వచ్చిందా? ఏ ఒక్కరోజైనా మాట్లాడిరా? రాజకీయం నువ్వు రుద్దొద్దన్నా. ఇప్పుడు అట్లా అంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గాని మన జగన్ అన్న, ఇప్పుడు ఈయన పవన్ అన్న గాని తీసేయాల్సిందే కదా. ఆయన జెన్యూన్ ఉండు కాబట్టి అందరు సపోర్ట్ చేస్తున్నారు. జెన్యూన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిండు. ఇప్పుడు మరి జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ జాబులన్నీ కానీ ఏమన్నా ఉంటే పీకేస్తామా? తప్పు. అభిమానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. దాన్ని రాజకీయంగా తీసుకొచ్చి చేసే వాళ్ళకి చేయనీయకుండా చేయడం తప్పు. ఇప్పటి వరకైనా చాలా గొప్ప వ్యక్తి. నేను ప్రతి ఒక్క వీడియో చూస్తుంటా. సో ఈ వీడియో అన్నదానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్పందిస్తే బాగుంటుంది. నాకు చాలా అంటే ఇష్టం. నేను అట్లా చేయాలని నా కోరిక. ఎంత బాగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి అంత పెద్ద మనిషి ఓపిక ఉండాలంటే ఏంటది చెప్పాలంటే కూడా. అట్లాంటి ఆయనకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. పనికిరాని ఏదో ఈ ముసలోనికి కోడిగుడ్ల గురించి, దాంట్ల గురించి, ఆడల బట్టల గురించి, మొగల బట్టల గురించి మాట్లాడే వీనికి ఎందుకు ఇచ్చారు మీరు? 10 మందికి పనికి వస్తుండే ఆయన. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉండి ఇంకా పనికి వస్తాడు. ఆయన ఓన్ డబ్బులు పెట్టుకొని టీం పెట్టుకుండు. గవర్నమెంట్ నుంచి వచ్చే టీం కాదు ఆయనకి. ఓన్ డబ్బులు పెట్టుకొని మాత్రం చేస్తుండే ఆయన. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. గరకపాటి గారికి గజానికి ఇంత మొత్తం ఉన్న 4 ఎటుకలు అని చెప్తాను నేను. అంతే. గరకపాటి గారికి మొత్తం రాలి పెట్టాడు కొట్టాలి. అది కొట్టాలి, అది గుంజుకోవాలి. ఈ అన్నకి ఇవ్వాలి. ప్రతాప్ అన్నకి మాత్రం ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వాలని రిక్వెస్ట్ చెప్తున్నాను.